సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా ఏపీలో విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరం దాటేటువంటి సమయంలో ఈ వర్షాలన్నీ కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి విజయవాడ నగరంతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను నేను ఏ విధంగా ఇక్కడ వాయుగుండం కేంద్రీకృతం అయింది అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ డీటెయిల్డ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే వాయుగుండం తీరం దాటిన తర్వాత బలహీనపడుతున్నటువంటి అల్పపీడనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇదైతే మాత్రం విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కళింగపట్నం వద్ద తీరం దాటింది వాయుగుండం. ఈ ప్రాంతంలో తీరం దాటింది. మనకి చూడవచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత ఇది ప్రజెంట్ బలహీనపడుతూ మొత్తం ఇట భూభాగంలోకి అంటే అటు ఏపీ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఇది విస్తరించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు ఇక్కడ విజయవాడ ఎగ్జాక్ట్గా హైదరాబాద్ ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగానే ఉమ్మడి కృష్ణా జిల్లా అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్కు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చూడొచ్చు మనం ఈ ప్రాంతం అటు ఇప్పటికే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 30 గంటల పాటు కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరాన్ని ఏ విధంగా వర్షాలు ముంచెత్తాయో మనం చూడొచ్చు. వరదలు ఏ విధంగా అన్ని కాలనీలను చుట్టుముట్టాయో మనం ఇప్పటివరకు జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఒంగోలు కావచ్చు, అదేవిధంగా గుంటూరు కావచ్చు, అదేవిధంగా కృష్ణా కావచ్చు, ఈ 3 జిల్లాల్లో కూడా వర్షపాతం ప్రస్తుతం నమోదవుతుంది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ఈ విస్తరించినటువంటి ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ఏ విధంగా అంటే రెడ్ కలర్లో పింక్ కలర్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూసినట్లయితే వర్షపాతం ఏ స్థాయిలో నమోదవుతుంది అనేది కూడా మనం పరిశీలించినట్లయితే 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పుడు ప్రస్తుతం మాచర్ల అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాదు, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో, నల్గొండ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదే విధంగా కొనసాగితే మరొక 24 గంటలు ఏ విధంగా ఉంటుంది కూడా మీకు వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే 24 గంటల తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అంటే కర్నూలు ఆ ప్రాంతంలో కూడా దాదాపుగా అంటే ఇవాళ సాయంత్రానికి మనం చూసినట్లయితే కర్నూలు అటువైపుగా కూడా వర్షాలు విస్తరించేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహబూబ్ నగర్, కర్నూలు ఈ ప్రాంతంలో. సో హైదరాబాదులో సాయంత్రం వరకు భారీ వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత గద్వాల అలాగే కర్నూలు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ మేఘాలన్నీ కూడా విస్తరించినటువంటి పరిస్థితి. సో సాయంత్రానికైతే మాత్రం ఇవాళ సాయంత్రం వరకు అయితే మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటువంటి రేపు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే దీని ప్రభావం వల్ల మొత్తం అటు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ అంటే శాటిలైట్ ఇచ్చినటువంటి ఇమేజెస్ని మనం ఒకసారి చూస్తే ప్రస్తుతం ఇక్కడ అంటే తీరం దాటింది వాయుగుండం ఈ ప్రాంతంలో చూడొచ్చు. మనకి అక్కడ బ్లింక్ అవుతుంది, అక్కడక్కడ వచ్చి అలా బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ విశాఖపట్నం అలాగే భువనేశ్వరం మధ్య అంటే శ్రీకాకుళం జిల్లా ఆ ప్రాంతంలోని దగ్గరగా ఉన్నటువంటి కళింగపట్నం వద్ద తీరం దాటింది. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు ఇమేజెస్ అంతా కూడా తెలంగాణ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ చాలా ఇమేజెస్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఉందనేది చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఐఎండీ ఇచ్చినటువంటి మనం ఈ దృశ్యాల్ని ఈ చిత్రాలను చూసినట్లయితే ప్రస్తుతం ఈ ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం
చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అయితే ముప్పు అయితే మాత్రం ఏపీకి తప్పినట్టేనే చెప్పాలి. అయితే ఇవాళ సాయంత్రం వరదలు అంటే నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల వరద నీరంతా కూడా కాలనీల్లోకి లోతట్టు ప్రాంతాల్లోకి ముంచెత్తినటువంటి నేపథ్యంలో సో రెస్క్యూ చేయడానికి ఇవాళ సాయంత్రం నుంచి రేపటి వరకు దాదాపుగా 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు చాలా ఇళ్ళు కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగే, వాహనాలన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి, ముఖ్యంగా కార్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి, బస్సులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా దాదాపుగా 30 రైళ్ల వరకు కూడా రద్దయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుందనే చెప్పాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే మనకి ఏ విధంగా వర్షపాతం నమోదవుతుందో మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, భారత వాతావరణ శాఖ అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోజువారీ వాతావరణ నివేదిక ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరికలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎక్కడెక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం రోజు ఇచ్చినటువంటి హెచ్చరికలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎక్సెప్షనల్లీ హెవీ రైన్ఫాల్ అక్యూర్డ్ ఈజ్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. తెలంగాణలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకి హెచ్చరికలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అక్యూర్డ్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ బి కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వరంగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మనం చూసినట్లయితే బి కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, అలాగే మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మరొక వైపు ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. అంటే ఇక్కడ వరకు చూస్తే ఈ జిల్లాలంతా కూడా పూర్తి స్థాయిలో జిల్లాల మొత్తం అంతా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఎక్కడెక్కడ ఉందో చూద్దాం ఒకసారి. కరీంనగర్, నాగర్ కర్నూల్ అండ్ అలాగే మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు అనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అనేది చూస్తే ఒకసారి మనం ఆదిలాబాద్, కుమరంభీం, అలాగే ఎం మల్కాజ్గిరి, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, భువనగిరి ఈ ప్రాంతాల, హనుమకొండ, అలాగే జగిత్యాల, ఖమ్మం, నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల నార్మల్ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనే చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే అటు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో నిన్నంతా కూడా ఏపీలో తీవ్రమైనటువంటి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆదివారం రోజున తెలంగాణలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది అటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, వీరిద్దరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలర్ట్గా ఉండాలి, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారు ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి.